3 సినిమాలు చేశారా? అవునండి. మరి చేసినప్పుడు కలిసారు కదా! అంటే డిఫరెంట్ ఫేజెస్ అయి కూడా. సో, మరి ఒక అంటే ఈ సమంత గారి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాం అందరం. మరి ఆయనతో ఎలా ఉండేది? అంటే ఒక బాండింగ్ ఒకటేనండి. అనేది. ఆయనతో ఎప్పుడు ఒకటే బాండింగ్. ఇప్పుడు కలిసినా అదే బాండింగ్ ఉంటది. ఏడిపిస్తారా కొంచెం? ఏరా ఎలా ఉన్నావురా? అది కామన్ అండి. కామన్. ఎలా ఉన్నావురా అని నన్ను అడుగుతాడు. అది నేను ఎప్పటికి మర్చిపోను. నేను ఒకసారి ఎక్కడో ఏదో పని చేసుకున్నంటే నేను అదే 'సీతమ్మ వాకిట్లో' సినిమాకి అప్పటికి మహేష్ బాబుతో ఒక సినిమా అయిపోయింది ఆయనతోటి. నేను ఏదో పని చేసుకుంటున్నా కుకింగ్ సెక్షన్ దగ్గర. ఆయన పిలుస్తున్నాడు, నేను పట్టించుకోవట్లా. అయ్యో నన్నెందుకు పిలుస్తారు ఆయన అని నేను అనుకుంటున్నా. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సరే నిన్నే పిలుస్తున్నారా అని చెప్పేసి అరే అప్పుడు అనుకున్నా ఆయన ఏంటి నన్ను పిలవటం ఏంటి అంటే అప్పుడు ఫస్ట్ డే షూట్. ఓకే. ఆ సినిమా అయిపోయింది, ఇది దూకుడు సినిమా ఇవన్నీ అయిపోయింది. కానీ అప్పుడు గుర్తుపెట్టుకున్నాను బలగరేయటం అనేది. ఓకే మనం బాగానే పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, ఇంట్లో హెల్ప్ చేయకుండా. ఎవరు పిలిచింది? మహేష్ బాబు గారు. ఓకే. ఎన్టీఆర్ గారిది ఇంకా ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ అన్‌ఫర్గెట్టబుల్ అండి అది. ఓకే. ఆ ప్రేమ అది ఎందుకు ఒకసారి నేను నా పెళ్లి కార్డు తీసుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చెప్పాను పెళ్ళి అని. సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇట్లా ఆర్య అంటే సార్ వచ్చాడంటే వాడిని అర్జెంట్ లోపల పంపించని వీటికి లోపల తీసుకెళ్ళి కార్డు తీసి ఇచ్చి ఎక్కడరా అంటే ఇక్కడ కాదు పలానా దగ్గర చేసుకునేది, ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ చేసుకుంటే బాగుండేది అంటే నన్ను మాట్లాడమంటావా చెప్పు అని చేశారు. పర్లేదు అని అట్లా చేసి సో